హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహబూబ్ నగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. చెరువులను ఆనుకుని బఫర్ జోన్ పరిధిలో ఉన్న కుటుంబాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజులు గడువిస్తూ ఇళ్లను ఖాళీ చేయాలంటున్నారు వారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తే ఇప్పటికిప్పుడు ఎక్కడికెళ్తామని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. మహబూబ్ నగర్ పట్టణంలో బఫర్ జోన్లో నాలాకు ఆనుకొని ఇళ్ల నిర్మాణం జరిగిందంటూ మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పుడు పట్టణంలో కలకలం రేపుతున్నాయి. 28 మందికి ఈ యొక్క పాతపాలమూరుకు సంబంధించినటువంటి యొక్క శివశక్తి నగర్ ఏరియాలో మున్సిపల్ అధికారులు ఇటీవలే యొక్క నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవంతా కూడా నాలకు పక్కన ఇల్లు నిర్మాణం చేసుకొని వీళ్ళంతా కూడా ఆక్యుపై చేశారనేటువంటి విధంగా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో ప్రధానంగా మీ దగ్గర మున్సిపల్ నుంచి తీసుకునేటువంటి పర్మిషన్ కానీ లింకు డాక్యుమెంటు దానికి సంబంధించినటువంటి యొక్క పత్రాలన్నీ కూడా సమర్పించాలని చెప్పి వాళ్ళకు అందులో సూచించడం జరిగింది. ఒకవేళ 7 రోజుల లోపల ఈ యొక్క సంబంధిత వాళ్ళు అడిగినటువంటి పత్రాలు సమర్పించకుంటే మాత్రము వీరు అనాథరైజ్డ్ కింద నిర్మాణాల కింద వేసి వాటిని తదుపరి చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించినటువంటి నేపథ్యంలో మాత్రము ఇటు ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళ యొక్క ఆందోళన వ్యక్తమవుతుంది. మరొక వైపు గడిచిన 3-4 రోజులుగా మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, తర్వాత నాలాలు, వీటి పరిధిలో కాలువలను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం జరిగిందంటూ వాళ్ళంతా కూడా FTL తర్వాత బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి దాదాపు 250 మందికి సంబంధించినటువంటి యొక్క పేర్లు, వాటికి సంబంధించినటువంటి ప్రదేశాలతో ఒక పత్రము అనేటువంటిది సోషల్ మీడియాలో వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. ఇది చూసినటువంటి ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో మనకి ఏదైతే హైడ్రా తరహాలో పాలమూరు జిల్లాలో కూడా ఈ రకమైనటువంటి యొక్క కూల్చివేతలు కొనసాగుతాయనేటువంటి ఆందోళన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. దాదాపు 15,000 సంవత్సరాల కింద నిర్మించిన వాళ్ళకి ఈరోజు ఈ యొక్క నోటీసులు ఇవ్వడం వల్ల ఆందోళన. కొంతమంది ఇక్కడ బాధితులు ఉన్నారు. వారు ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, ఏమన్నారు, మీకు దగ్గర ఉండేటువంటి పత్రాలు ఏంటివి? మాకు 18 తారీఖు ఇచ్చాను సార్ నోటీసు. మార్నింగ్ వచ్చి చెప్పిపోయినరు, రాసుకుపోయినరు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇచ్చిపోయినరు. ఇంక ఇట్లా మీతోనేమన్నా పేపర్స్ ఉంటే ఇవ్వండి అమ్మా అని చెప్పిండు వారం లోపల. ఆడికి మున్సిపాలిటీకి పోయి కలవాలంటే ఏం సార్ ఇట్లా ఇస్తున్నారు, ఏం చెప్పకూడదు అంటే వారం టైం ఉంది కదమ్మా, ఏమున్నా ఆడ చెప్పుకోండి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇట్లా మాకు అనుకోకుండా ఇట్లా ఇస్తే మేము ఎంత తిప్పలాడి కట్టుకుంటాం సార్ ఇల్లు. నేను ముందే హ్యాండికాపు, మాకు పోతే ఇబ్బంది చాలా ఉంటుంది. ఇది పోయేటట్లుంటే ఇచ్చి తీసేయాలి, లేకుంటే పోవద్దు అట్లా. మీరు చెప్పండి అమ్మా. అంతే సార్, ఆమె చెప్పింది. ఆమెకు ఒక కూతురు ఉంది, చిన్న పాప ఉంది. ఆడికి పింఛన్ పైసలతోనే జమ చేసి ఇల్లు కొన్నది ఇల్లు. ఇప్పుడు సడన్గా పోతుందనంటే ఒకతోనే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇప్పుడు నాకు కూడా 3 బిడ్డలు, ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు. పోవాలి సడన్గా అంటే పిల్లలు తీసుకొని ఎక్కడ వాళ్ళో నాకైతే తెలుస్తలేదు. ఇదే టెన్షన్ నుంచి 15 రోజుల నుంచి జ్వరమే ఉంది నాకైతే. మేము అన్ని పేపర్స్ అన్ని ఇవ్వమంటే ఇచ్చినాం సార్. 15 సంవత్సరాలు ఉంటే ఇక్కడ కొన్నాం సార్. ఏదో కూలి పని చేసి కొన్నాం సార్. కొన్ని తర్వాత ఇప్పుడు కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి 7 రోజులు టైం ఇచ్చాము. ఆ టైంలో వరకు మీరు పేపర్ ఇచ్చి అన్ని మున్సిపాలిటీ వేయాలన్నా ఇచ్చాం సార్. ఇచ్చినాక ఇప్పుడు మాకు ఈ ఉన్న ప్రాసెస్ పోతే మేము ఎక్కడ బతకాలి, ఎలా చేయాలి సార్? ఇది పోతే మాకు ఏదైనా వేరే దగ్గర అవకాశం ఉంటే చూపించి తీసేస్తాను అనమాట. లేదు సార్ అంటే మేము ఇక్కడనే ఉంటాం సార్. ఏం చేస్తారు చేసుకోమనండి సార్. ఎవరిని కదిలించినా వాడు కూడా ఆందోళన వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రము దీనిపైన పూర్తి స్థాయిలో ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేశారో వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఓవైపు ఉంటే, నిరుపేదలమైనటువంటి తమ యొక్క ఇళ్లను కూల్చివేస్తే తమ యొక్క బతుకు ఏం కావాలి, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే తమ యొక్క ఇల్లు ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని కూల్చివేయాలనేటువంటి విధంగా చెప్తున్నారు. మరొక వైపు 58, 59 జీవో ప్రకారంగా ఒకవేళ రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటే కూడా ఆ విధంగా కూడా పరిశీలన చేయాలనేటువంటి ఒక డిమాండ్ మాత్రం వారి నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.